దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియదేవుని పిల్లరా, ఈనాటి ధ్యానం కొరకై ఒక వాక్య భాగాన్ని చదువుకుని దేవుని ఉపదేశాన్ని కొనసాగించుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటి అన్నింటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్లు చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. ఈ లేఖనాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడాలని దేవుని పిల్లరా ఆయనకు అప్పగించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహాదేవుడా, నా తండ్రి, నీ కొందనాలు స్తుతులు స్తోత్రములయ్యా. చదువుబడిన వాక్య భాగం నుంచి మాతో మాట్లాడండి. ఘనత ప్రభావములు మీకే ఆపాదిస్తున్నాం తండ్రి. మీ కృపల మమ్మల్ని ఉంచమని, వర్ధిల్ల చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో దేవుడు యెహోషువతో మాట్లాడుతున్న మాటలో తప్పిపోకూడదు, జాగ్రత్త పడినట్లు దివారాత్రము ధ్యానించు అని 3 అంశాలు ఉన్నాయి. ఎందుకు ఈ 3 చెయ్యాలి అని అంటే వర్ధిల్లింప చేయటానికి. ప్రతి కుటుంబము వర్ధిల్లబడాలని, ప్రతి కలిగిన పిల్లలందరూ కూడా వర్ధిల్లుతూ ఉండాలని ఒక ఆసక్తి కలిగి ఉన్న కుటుంబం, ప్రతి కుటుంబము అటువంటి ఆసక్తి కలిగి ఉంటారు పిల్లలారా. కానీ వర్ధిల్ల చేసే దేవుడి పక్షమున ఎలా ఉండాలి, ఎప్పుడు వర్ధిల్లుతాం? ఈ వాక్య భాగం ఏం సెలవిస్తుంది అని అంటే, వాక్యాన్ని ధ్యానించే విధానంలో, వాక్యాన్ని చదివే విధానంలో, వాక్యములో నుంచి నీ జీవితాన్ని వక్ర మార్గం వైపు వెళ్లకుండా వాక్య మార్గంలో నడవటానికి సిద్ధపరుచుకున్నప్పుడు వర్ధిల్లింప చేస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేని నిమిత్తం వర్ధిల్లుతావు అంటేనంటే ధ్యానించాలి, బైబిల్ చదవాలి, వాక్యానుసారంగా బ్రతకటానికి ఇష్టపడి ఆయనకు అప్పగించుకోవాలి. ఆశ కలిగి ఉండాలి, ఆకలి ఉండాలి, ఆత్మీయ ఆకలి ఉండాలి. ఎప్పుడు ఆశ కలుగుతుంది? వాక్యం చదవటానికి, వాక్యానుసారంగా బ్రతకటానికి, వాక్యం దగ్గరికి వెళ్ళేటప్పటికి నీవు వాక్యానుసారమైన బ్రతుకు కలిగి బైబిల్ దగ్గరికి వెళ్తే దాన్ని ధ్యానించగలుగుతావు, దాన్ని యందు ఆనందించగలుగుతావు. లోకానుసారమైన పరిస్థితుల్లో ఉంటూ లోకానికి దగ్గరగా బ్రతుకుతున్నప్పుడు ఆ పరిశుద్ధ వాక్కులను ధ్యానించే విధానంలో నీ ఆత్మీయ స్థితి నిలబడదు. నువ్వు ఎక్కడికి పరిగెలెడుతున్నా వర్ధిల్ల చేసే దేవుడిని విడిచిపెట్టి చాలా క్రమాలు వచ్చినాయి. ఇప్పుడు కొత్తగా నిన్ను దీవించగలిగిన దేవుడికి నేను ప్రార్థన చేస్తాను సరిపోద్ది, నువ్వు కానుక పంపిస్తే చాలని గోల్డ్ని కుప్పలు తెప్పలు, స్క్రీన్ పేలు, అకౌంట్ పేలు, 1000 రూపాయలు పంపిస్తే నీ బాధ పడతానని ఇలాంటి పనికి మాలిని విధానంలో చాలామంది భక్తులు మూఢాంధకారంలో ఉండిపోతూ ఇదే ఆశీర్వాదం అనుకుని, ఈ విధంగా వర్ధిల్లుతామనుకుని గడుపుతున్న బిడ్డలరా, వాక్యం నీతో మాట్లాడుతున్న మాట దాన్ని ధ్యానించగలిగితే, దాని యందు ఆనందించగలిగితే, ఆ ప్రకారం బ్రతకడానికి సిద్ధపడితే, ఆ మార్గంలో నువ్వు నిలబడగలిగితే వర్ధిల్లుతో అని వాక్యం సెలవిస్తుంది. వర్ధిల్లటం అంటే ఏంటి? ఫలింపులో నడపటం. నీ బిడ్డలో ఏ విధంగా వర్ధిల్లాలి అనుకుంటావు? నీ వ్యాపారం ఏ విధంగా వర్ధిల్లాలనుకుంటున్నావు? నువ్వు చేస్తున్న ఉద్యోగం ఏ విధముగా వేరే ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని ఆశపడుతున్నావు? రా, పరిశుద్ధాత్మ దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. నువ్వు చదివిన దానిని, నువ్వు వర్ధిల్లుతున్న విధానాన్ని ఎందువలన జరుగుతుందో ఆ వాక్య ప్రకారం ఇంకొకరికి చెప్పే విధంగా ఉండాలి. నువ్వు ఎప్పుడు చెప్పగలుగుతావంటే నీ వాక్యంలో నిలబడినప్పుడే. వాక్యానుసారమైన బ్రతుకుతున్నప్పుడు నేను ఈ విధంగా ఉన్నాను, నీవు ధ్యానించు అని పక్కవారికి ఎప్పుడు చెప్పగలుగుతావు? నువ్వు వర్ధిల్లుతున్నప్పుడు. దేని ద్వారా నీ ఆశ? వాక్యములో నువ్వు నిలబడినప్పుడు. మహోన్నతుడైన దేవుడు నిన్ను వర్ధిల్లింప చేస్తానని మాట్లాడుతున్న వాక్యం, ఫలింపజేస్తానని, ఘనతనిస్తానని, మేలుకరమైన పరిస్థితిని కలగజేస్తానని. గమనించండి. ఈ సందర్భాన్ని బట్టి కొన్ని మాటలు మీ దృష్టికి తీసుకొస్తాను. వర్ధిల్లాలి, మొదటిది దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, చదవాలి. బిడ్డలు గమనించండి, ఎంతసేపు చదువుతున్నావు దేవుని వాక్యాన్ని?
రోజుకు ఒక 2 అధ్యాయాలను చదువుతున్నావా? రోజుకు 1 గంట బైబిల్ చదవటానికి కేటాయించుకోగలుగుతున్నా 24 గంటల్లో? ఆయన మాట క్రొవ్వు మెదడు దొరికినట్టుందంటాడు కదా అభిదయ్ గారు. గమనించండి బిడ్డలారా, నువ్వు ఎంత ఆసక్తి కలిగి ఉంటే అంత వర్ధిల్లుతావు. చర్చికి వచ్చినప్పుడు మాత్రమే బైబిల్ తెరవడం, మళ్ళీ దాన్ని మూసేసి గూట్లో పెట్టేసి వచ్చేటప్పుడు బూజు దులుపుని వచ్చేయడమే. ఎట్లా వర్ధిల్లుతా? ఆయన మాట నువ్వు ధ్యానించకపోతే, ఆనందించకపోతే, దేవుని మనస్సుతో నువ్వు మాట్లాడకపోతే, గుడ్డముక్క తెచ్చుకుంటే నూనె డబ్బా తెచ్చుకుని వర్ధిల్లుతావా? ఇదేనా నీ ఆశ? మానుకో బిడ్డ. దేవుని వాక్యము కంటే విలువైంది ఏది లేదు. ఎంత పెద్ద దేవుజైనడైనా ఆయన కంటే ఎక్కువ వాక్యం విలువైంది. ఆ వాక్యాన్ని నువ్వు చదివితే, ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానించగలిగితే, ప్రభువుని అడగగలిగితే, ఆ ప్రకారం బ్రతకటానికి నువ్వు స్థిరపడగలిగితే, నిన్ను వర్ధిల్ల చేసే దేవుడు. నీకు అర్థమవుతుందా? దేని నిమిత్తం వర్ధిల్లుతావు నువ్వు? ఒక మాట చదువుదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగి జకర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడిని అతని వర్ధిల్ల చేసెను. స్తోత్రం చెప్పు దేవునికి. విజయాలను ఆరంభించినప్పుడు ఎవరిని ఆశ్రయం చేసుకున్నాడు? ఒక రాజు దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. నువ్వు అంతసేపు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము. చాలామంది భక్తులు చూడండి, మొదటిలో ఎంతో ఉత్సాహముగా దేవుని వెంబడించిన విధానంలో ఆసక్తి కలిగి ఒక క్రమంలో అనుసరిస్తూ బతుకుతున్న విధానం, వారు ఫలింపులోనికి వెళ్ళిన తర్వాత, వర్ధిల్ల చేసిన తర్వాత, దేవుడు దీవెనకరమైన పరిస్థితులు వారు కలగజేసిన తర్వాత, ఏది లేదు అని దేవుణ్ణి ఆశ్రయించి నడిచారో అది దేవుడు సంపూర్తిగా ఇచ్చిన తర్వాత, దాని మీద మనసు నుంచి ఆశ్రయించవలసిన దేవుణ్ణి విడిచిపెట్టి లోకానుసారమైన బతుకుతున్న భక్తులు ఎంతోమంది. అప్పుడు ఎటైపోతుంది? అది మరలా మొదటి స్థితే. ఆయన ఆశ్రయించినంత కాలమే. నీ జీవితాంతం ఆయన ఆశ్రయించడానికి నువ్వు సిద్ధపడితే, రాజులు సైతమే ఆయన ఆశ్రయించారు బిడ్డ. ఏం కొదువైందని వాళ్ళకి? బంగారం లేక, పదవులు లేక. ఎందుకని? ఆయన ఆశ్రయించినంత కాలమే వర్ధిల్ల చేయడానికి దేవుడు తోడుంటాడు. నువ్వేది చేస్తున్న ఫలింపులు నడిపిస్తాడు. మొట్టమొదటి ఉన్న ప్రాధాన్యత నీకు ఏది లేనప్పుడు ఆయన ఆశ్రయించినప్పుడు, దీవిస్తున్న కొలది ఏ దీవిని వైపు నువ్వు వెళుతున్నావో అది అనుగ్రహించిన ప్రభుని యేసుక్రీస్తు ప్రభు దగ్గర శాశ్వతమైన కృపలో నువ్వు ఉంటావు. తొలగిపోదు బిడ్డ. ఆలకిస్తున్నావా? నువ్వు ఎలా వర్ధిల్లుతావు? దివారాత్రము ఆయన వాక్యాన్ని ధ్యానిస్తే, ఆయన యందు ఆనందింపగలిగితే, ఆయన మార్గము తప్పిపోక నిలబడగలిగితే, వర్ధిల్ల చేసేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్నావా? వర్ధిల్లటానికి ఆయన అడుగు. నీకు కలిగిన పరిస్థితిని బట్టి, దీవించిన విధానాన్ని బట్టి, ఏదైతే దేవుడు దీవెనకరంగా మలిచాడో దాని దగ్గరే ఉన్నావా? ఆశ్రయించవలసిన యెహోవాని విడిచిపెట్టావా? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుకు దూరంగా బతుకుతున్నావా? అయ్యా, దేవుడు నన్ను బాగా దీవించాడు, ఆ సేవ నిమిత్తం ఇది వాడు అని ఇచ్చి వెళ్ళిపోతే అది క్రమం అనుకుంటున్నావా? జాగ్రత్త. ఆయన్ని ఆశ్రయించు. ఆయనకు అంగీకారంగా బ్రతకటానికి ఏర్పరచుకో. మహోన్నతుడైన దేవుడిని ఆశ్రయించే విధానంలో దేవుడు దీవించడానికి, నేను వర్ధిల్ల చేయడానికి ఆయన్ని ఆశ్రయిస్తేనే, ఆయన్ని నువ్వు ఆశ్రయం చేసుకుంటేనే, ఆయనకు అంగీకారంగా బ్రతకటానికి ఎప్పుడు నీ సిద్ధపోటు ఉంటుందో అప్పుడే ఆయన ఆశ్రయించే విధానంలో నీ బతుకుంటుంది. ఒక దీవెనకరముగా దీవించగలిగిన నా ప్రభు, వర్ధిల్ల చేయగలిగిన నా తండ్రి. బిడ్డలారా గమనించండి, ఆయనతో మాట్లాడుతున్న మాట, ఎప్పుడు వర్ధిల్ల చేయబడతావు? ఆయన వాక్య ధ్యానము నువ్వయ్యు.
ఆయన వాక్యాన్ని ధ్యానించే విధానంలో ఆశ కలిగి నువ్వు నిలబడితే. 2, ఆయన్ని మాత్రమే ఆశ్రయించగలిగితే, ఆయనకు అంగీకారంగా బ్రతకటానికి మాత్రమే ఒక సమర్పణలో నువ్వు రాగలిగితే నీ కుటుంబం వర్ధిల్లుతుంది. ఆలకించు బిడ్డ, రాజులు సైతమే ఆయన ఆశ్రయించినంత కాలం దేవుడు వర్ధిల్ల చేశాడు. నువ్వు వర్ధిల్లాలి అంటే దేవుడి కృప ఉండాల. ఆ కృపలోనికి నువ్వు రావాలంటే ఆయన మాట నీ హృదయంలో ఉండాల. ఉపదేశానికి నువ్వు లోబడిపోవాలా. మహోన్నతుడైన దేవుని మాటకు విలువిచ్చి ఆ ప్రకారం బ్రతకటానికి మాత్రమే సిద్ధపడి ఉండాలా. అప్పుడు వర్ధిల్లుతావు. నీకోసం ఒకరు ప్రార్థన చేయటం మంచిదే, కానీ నీ ప్రార్థనకు తోడవ్వాలి తప్ప నువ్వు చెయ్యి, నీ కానికెత్తాను, ఇది కాదు బిడ్డ. పరిగెడుతున్నావు ఎక్కడికి, ఏ విధముగా జీవించడానికి సిద్ధపడుతున్నావు, ఏ విధంగా బ్రతకటానికి ఇష్టపడుతున్నావు, ఎటువైపు నీ ప్రయాణం? వాక్యం వైపా? వాక్యంలో ఉన్నావా? వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? వాక్యానుసారం బ్రతకడానికి సిద్ధపడుతున్నావా? ఆయన్ని మాత్రమే ఆశ్రయించుకుని బ్రతకడానికి సిద్ధపడుతున్నావా? ఆయన ఇష్టంలో ఉండటానికి ఇష్టపడుతున్నావా? వర్ధిల్ల చేస్తాడా. హల్లెలూయా. ఇంకొక సందర్భాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథం 31వ అధ్యాయం 20-21 వచనం చదివి వినిపిస్తాను చూడండి. హిజ్కియా యూదా దేశమంతటిని ఇలాగ జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చును. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. రాజు దేవుని పరిచర్య విధానంలోనూ యథార్థత విధానంలోనూ హృదయపూర్వకముగా వర్ధిల్ల చేసే దేవుడి ఆధీనంలో ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా ఉండాలా? చాలామంది అట్టిపండ్ల చుట్టూ, గుడ్డ మొక్కల చుట్టూ, నూనె డబ్బాల చుట్టూ, ఎక్కడ ఇదిడితే అక్కడికి పరిగెట్టడం. బిడ్డలారా గమనించండి, నువ్వు వర్ధిల్లింప చేయటానికి సర్వశక్తివంతుడైన దేవుడు హృదయపూర్వకముగా ఆయన మందిర సేవలో, ఆయన క్రమాలలో, నీకు ఏర్పరచబడిన సంఘములో ఏ విధంగా నీ బతుకుందే. ఎందుకు అనంటే నీవు వర్ధిల్లింప చేయాలి. వర్ధిల్ల చేసే దేవుడికి నువ్వు అనుకూలముగా ఉండాలి. సర్వోన్నతుడైన ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అప్పటికైనా సరే ఆ పరిచర్యలు పాలిభాగస్తులు అవ్వటానికి నీకు ఇచ్చిన దానిని బట్టి మందిర సేవలో రాజు సైతమే ఆ విధంగా బ్రతికితే విశ్వాసులుగా మనం ఎట్టుండాలి? ఒక దైవజనుడు దేవుని వాక్యం నీ దగ్గరకు బోధిస్తున్నప్పుడు దానికి లోబడే విధానంలోనికి అప్పగించుకోలేకపోతే, ఆ క్రమంలో కొనసాగడానికి నువ్వు ఇష్టపడకపోతే, తన దేవుని ఆశ్రయించుటగా దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెనని మాట్లాడుతున్నాడే. మరి ఆ ప్రకారంలో నీ బ్రతుకుందా? బిడ్డ, నిన్ను వర్ధిల్లింప చేసే దేవుడా, దేవుని మాటగా తీసుకో. ఇంకా దిగజారిపోయాను, నా పరిస్థితి ఇంతేనా, నా బ్రతికింతేనా అని నిరుత్సాహంలో ఉన్నావేమో, ఈ పూట నీతో మాట్లాడుతున్న దేవుడు వర్ధిల్లింప చేయటానికే. ఆ క్రమంలో రాగలుగుతావా? ప్రభా, ఇప్పటి వరకు అటు క్రమాలకు నేను దూరంగా ఉన్నాను, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించే విధానంలో లేను, లోకముతో కూడా గూడు కట్టుకుపోయి ఉన్నాను, నీకు సరైన మార్గంలో నేను లేను, ఈ పూట నుంచి నీకు అంగీకారంగా బ్రతుకుతానయ్యా అని ఒక తీర్మానంలోనికి రా. కార్యం చేసే దేవుడు నీకు తోడుగా ఉంటాడా? బిడ్డలారా జాగ్రత్త. రాజులు సైతమే ఆయన ఆశ్రయిస్తేనే వర్ధిల్లాడు. హృదయపూర్వకముగా రాజు సైతమే మందిరపు సేవను కొనసాగించే విధానంలో ధర్మము తప్పక ధర్మాన్ని ప్రకటిస్తున్న పరిస్థితులను బట్టి దేవుడు వర్ధిల్ల చేశాడు. ఈ రోజున ఒక్కసారి నువ్వు ఏ క్రమంలో లేవో పరిశీలన చేసుకో బిడ్డ. వాక్యానికి దగ్గరగా ఉన్నావా? చదువుతున్నావా? దేవుని మనసుకు దగ్గరగా ఉన్నావా? ఆయన్ని మాత్రమే ఆశ్రయిస్తున్నావా? ఇంకా ఎన్నో లోకానుసారమైన క్రమంలో కూడా ఆశ్రయం బతుకుతున్నావా? నువ్వు ఆశ్రయించిన ఆయన మాత్రమే ఉండాలి. 2, నీ హృదయం ప్రభువుకి అంగీకారంగా పూర్ణ హృదయముతో, ధర్మము తప్పక, వాక్యాన్ని మేరక, వాక్యానుసారమైన బతుకుతో మందిర క్రమములో, సేవలో నీకు ఇచ్చిన దానిని బట్టి, నీ శక్తి చేతన, నీకు ఇచ్చిన ఆర్థిక స్తోమత చేతన, నీకు ఇచ్చిన స్వరము చేతన,
నీకు ఇచ్చిన తలాంపుల చేతన ఏ విధముగా వాడబడుతున్నా పరిచర్యలో ఏది ఆశిస్తున్నా బిడ్డ, దేవుడు నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. హల్లెలూయా. ఆలకిస్తున్నావా? వర్ధిల్లింప చేయగలిగిన దేవుడిలో ఉండి వర్ధిల్లలేని పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఈ పూట ఈ మాటలు నువ్వు ఆధారం చేసుకో. ఆయనకు అంగీకారంగా బ్రతకడానికి రా. ఆయన్ని ఆశ్రయించు. హృదయపూర్వకముగా ఆయన క్రమాలలో పాలు పంపులు పొందు. ఆ క్రమంలో నువ్వు కొనసాగుతున్నావు. బిడ్డలారా, ఇంకొక మాట చెప్తాను మీకు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. బాలుడుకు సమూయేలు ఇంకను ఎదుగుచూ యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఎవరి సమూయేలు? చాలామంది భక్తులు నేను వెళ్తే చాలు, పిల్లలకి ఇంటికాడ ట్యాబ్ ఇవ్వటం, ఇంకోటి ఇవ్వటం, ఆడిచ్చడమే. మేము వెళ్ళి వచ్చేస్తాం, తలిపేసి వచ్చేయడం. సంఘములకు మేము వెళ్తే చాలు, లేదా పిల్లలు వస్తే అల్లరి చేస్తారేమో. ఎక్కడుండాలి వాళ్ళు? బాలుడైన సమయంలో ఎక్కడుంటే వర్ధిల్లుతున్నాడు? ఆలకిస్తున్నావా? కుటుంబ సమేతముగా దేవుని మందిరంలో గొవ్వల వలె ఆయనకు అప్పగించుకుని, ఆయన ప్రసన్నతకై, ఆయన కృపకై కనిపెడుతూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, ఉపదేశానికి లోబడిపోతూ, అనుదినము దేవునికి ఆశ్రయించే వారిగా దగ్గర చేయాలి నువ్వు. ఎలాంటి దీవెన బిడ్డలారా? సమూయేలు ఒక న్యాయాధిపతిగా ఏర్పరచబడ్డాడు. సుదీర్ఘముగా తన జీవిత దినములన్నీ తన చేత రాజులను అభిషేకించడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడే సమూయేలుతో మాట్లాడుతాం. ఎన్ని సందర్భాలు అంటే, వర్ధిల్లింప చేయగలిగిన దేవుడు సన్నిధిలో నీ బిడ్డలను వదిలి నీ బిడ్డలతో కలిసి ఉండాలి. వాళ్ళ ఇంటి దగ్గర పెట్టే వాళ్ళు అల్లరి చేస్తారు, వాళ్ళ పక్కన ఉంటారులే, వాళ్ళకి తిండి చేసి వచ్చాము, లేదా చుట్టాల ఇంటికి వదిలి వచ్చేసాము. ఇది కాదు నీ భక్తి. ఆయన సన్నిధిలో నువ్వు ఉండాలి. నీ బిడ్డలతో కలిసి నువ్వు ఉండాలి. బిడ్డలరా, చాలా జాగ్రత్త. ఎక్కడో ఉద్యోగం చేసుకున్న దూర ప్రాంతంలో ఫోన్ చేయి, దేవుని సన్నిధికి వెళ్ళమని చెప్పు. శనివారమే సిద్ధపరచు. అయ్యా రేపొద్దున మందిరానికి వెళ్ళండి, ఇక్కడ రావడానికి కుదరలేదు కాబట్టి, దూర ప్రాంతంలో ఉన్నారు కాబట్టి అని మాట్లాడు. నువ్వు దేవుని సన్నిధిలో అడిగి వారికి అట్టి మనసునివ్వైన దేవుణ్ణి అడుగు. నువ్వు ఆయన్ని ఆశ్రయిస్తే నీ బిడ్డలను వర్ధిల్లింపజేసే దేవుడు. హృదయపూర్వకముగా ఆయన క్రమాలను నీ పాలు పంపులు పొందితే నిన్ను విడిచిపెట్టిన దేవుడు. ప్రతికూల సమయంలో కూడా నిన్ను దీవించగలిగిన దేవుడు ఉన్నాడంటే ఆయనే. నీకు అర్థమవుతుందా? ప్రతికూల సమయంలో కూడా. నేను చెప్పిన ఒక మాట, దానియేలు గ్రంథం తీయండి ఒకసారి. 6వ అధ్యాయం 27వ వచనం. ఆయన విడిపించువాడును రక్షించువాడయ్యుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములు చేయవాడు. ఆయనే సింహముల నోటి నుండి ఈ దానియేలును రక్షించనని వ్రాయించెను. వీళ్ళని గమనించండి. సింహముల నోటి నుంచి దానియేలును విడిపించడానికి అది అనుకూల సమయమా ప్రతికూల సమయమా? ఆ రాజ్యం ఏంటిది? ఏం జరుగుతుంది అక్కడ? కనీసం వారి పేరు వారికి ఉండటానికి కూడా ఆస్కారం లేదు. మార్చేయడమే పేరు, ఆ దేశానికి సంబంధించిన పేరు పెట్టడమే. వీరికి కావలసిన ఆహారం తినటానికి కూడా తినే పరిస్థితుల్లో కాదు. అంత వ్యతిరేకమే. వారు ఏది చేసేది చెయ్యాలి, చేయనంటే అగ్నిగుండమే. బిడ్డలారా గమనించండి. ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా నిన్ను దీవించగలిగిన దేవుడు, వర్ధిల్ల చేయగలిగిన నా ప్రభువు. ప్రార్థన చేసుకుంటే సింహాల గుహ బిడ్డ. అంటే అంతటి వ్యతిరేకత. వారి పేర్లు మార్చేయటం, వారికి కావలసిన ఆహారం లేదు, వారు చేయాల్సిన పని చేయకపోతే అగ్నిగుండం. ప్రార్థన చేసుకుంటే సింహాల గుహ. అంతటి వ్యతిరేకతలో కూడా దేవుడు కలగజేసుకుని దావీదును ప్రధానమంత్రి చేశాడు. ఆయన మాట ప్రకారం, ఆయన ఆలోచన ప్రకారం పరిపాలించడానికి రాజకీయ సలహాలు ఇచ్చేలాగా చేశాడు. అలాంటి దేవుని కలిగి ఉన్న నీవు బిడ్డా, ఒకవేళ ప్రతికూలతలో ఉన్నావా, నా ప్రభువుని విడిచిపెట్టుకో, ఆయన ఆశ్రయించు. నీకున్న పరిస్థితి నుంచి కాక సమాధానపరచగలిగిన నా దేవుడు నీకు తోడుగా ఉన్నది గమనించి బిడ్డ. మొదటిది ధర్మశాస్త్రాన్ని, బైబిల్ చదవటం మర్చిపోకు, ఆయనతో మాట్లాడటం మర్చిపోకు, ఆయన మనసుకు దగ్గరగా ఉండటం మర్చిపోకు, ఆయన మార్గములను తప్పిపోకు. జాగ్రత్త కలిగి ఆ క్రమంలో కొనసాగు బిడ్డ. గమనించు, నీతో మాట్లాడుతున్న పరిశుద్ధాత్ముడు ఎందుకంటే నేను వర్ధల చేయడానికి, ఒక దీవెనకరమైన పరిస్థితిని అనుగ్రహించడానికి. 2, ఆయన్ని మాత్రమే ఆశ్రయించు.
ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా? ఆయన మాత్రమే చేయగలడని నమ్మం. ఆయన యందు భయభక్తులు కలిగిన మంత్రసానులకు సైతమే వంశాభివృద్ధి కలగజేసిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు. నువ్వు ఎన్నికలు అనుకున్నావేమో, కానీ నా ప్రభు నిన్ను దీవించడానికి, నిన్ను వర్ధిల్ల చేయడానికి మాట్లాడుతున్నాడు. ఇంకెంతకాలం ఎవరిని ఆశ్రయిస్తున్నా రా బిడ్డ, ఆయన క్రమాల్లో ఉంటావా? ఆయనకు అంగీకారంగా బ్రతకడానికి సిద్ధపడతావా? హృదయపూర్వకంగా ప్రభుని అంగీకరించి ఆయన మార్గంలో నడవటానికి ఇష్టపడతావా? నీకు ఎంతటి ప్రతికూలమైన పరిస్థితులు నీ ముందున్నా అక్కడ కూడా దీవించగలిగిన దేవుడా. అర్థమవుతుందా? ఆ స్థితిలో బ్రతకడానికి సిద్ధపడితే. ఇంకొక మాట చెప్తాను నీకు. 3వ యోహాను పత్రిక 1-2 ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించున్నాను. దైవజనుల ప్రార్థన. నీకు అర్థమవుతుందా? నీ పిల్లలు వర్ధిల్ల చేయబడాలి అంటే దేవుని సన్నిధిని ఆశ్రయించే విధానంలో వారిని ఎంట పట్టుకుని అలవాటు చేయాలి. ఒక మహో వర్ధిల్లింపే తారాస్థాయిలో ఉంటుంది ఆ దీవెన. అది గమనించు. చితికిపోయి అనుకుంటున్నా, ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నాను అనుకుంటున్నా, మన ఆశ్రయించరా? ఒప్పుకో. ఏ వ్యతిరేకతలో ఉన్నావో అయ్యా నన్ను క్షమించు. నీలో ఉంటుంది, నీ సన్నిధికి వస్తూనే కానీ నీకు వ్యతిరేకంగా బతుకుతున్నాను ప్రభా. నీ చిత్తంలోనికి నాతో మాట్లాడావయ్యా. నీ చిత్తం నెరవేర్చే వరకు నేను ఉంటాను ప్రభా. హృదయపూర్వకము నేను అంగీకరిస్తున్నానయ్యా, నిన్ను ఆశ్రయిస్తున్నాను తండ్రి అని ప్రభు దగ్గరికి రా. ఒప్పుకో బిడ్డ. ఇది మొదలవుతుంది. రాసి పెట్టుకో. ఈ క్రమంలోనికి నువ్వు రాగలిగితే దైవజనుడు నీ పక్షాన మనస్ఫూర్తిగా ఎప్పుడు ప్రార్థన చేయగలుగుతాడు? ఎప్పుడు చేస్తాడు? డబ్బులు ఇస్తేనా? నా ప్రభువుని ఆధారం చేసుకుని సమస్య వచ్చినను నా ప్రభు నాకు తోడున్నాడని సమాజంలో దేవుని మహింపరుస్తావే, అప్పుడు దేవుణ్ణి ఎరిగి, దేవుని తెలుసుకుని, దేవునికి వ్యతిరేకంగా ఉండి పాపములు చిక్కబడిపోతున్న పరిస్థితులను బట్టి దేవునికి అప్పగించడానికి అప్పుడు నీకు అర్థమవుతుందా? నువ్వు వర్ధిల్లాలి అని అంటే నా ప్రభు వాక్యాన్ని ఇష్టపూర్వకంగా అంగీకరించాలి. 2, ఆయన్ని మాత్రమే ఆశ్రయించాలి. 3, ఆయన సన్నిధిని బిడ్డలతో కలిసి నువ్వు ఉండాలి. ఈ క్రమాల్లో కొనసాగితే దైవజనుని ప్రార్థన నీకు తోడైతే బిడ్డ, దానియేలుని ఏ విధంగా ప్రతికూలమైన పరిస్థితులు, షడ్రక్ మెషకులను ఎదుగా ప్రతికూలమైన పరిస్థితులు దీవించుడు, నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి ప్రతికూలతలోనూ కూడా నా ప్రభువుని విడిచిపెట్టకుండా ఆయన్ని ఆశ్రయిస్తే అటు కృపాధన్యత దేవుడు నీకు అనుగ్రహిస్తాడా. ఇటు క్రమాల్లో నువ్వు రావడానికి సిద్ధపడితే ప్రార్థన ఏకీభవించు బిడ్డ. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, శక్తివంతుడా, ఆశ్చర్యకరుడా, సర్వోన్నతుడైన మా తండ్రి, నిన్ను ఆశ్రయించేవారిగా, నీ వాక్య ధ్యానంలో కొనసాగేవారిగా, ప్రభా నీ యందు ఆనందించేవారిగా తండ్రి, ప్రతికూల పరిస్థితుల్లోనూ నిన్ను వెంబడించేవారిగా, హృదయపూర్వకంగా నేను అంగీకరించేవారిగా, వారి కుటుంబాలతో నీ సన్నిధిని గడిపే విధానంలో నడిపించడానికి నీ ఆత్మను బిడ్డలు తోడించి సహకరించి నడిపించుకున్నామని, వర్ధిల్లింపు చేయమని, వారికి ఉన్న ప్రతి వ్యతిరేకత నుంచి విడిపించమని, ఏ ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నారో బిడ్డలు ప్రభా వారిని ప్రభా అనుకూలతలోనికి నడిపించి మీరే కార్యములను జరిగించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని బిడ్డలందరినీ అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఎవరికి ప్రార్థన అవసరతలు అవసరమైన స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్లకు ఫోన్ చేయండి. మీ పరిస్థితులను బట్టి దేవుని పాదాల దగ్గర పెట్టి ప్రతిఫలం మీకు అనుగ్రహించాలని ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. షలోమ్. ఆది సంభూతుడే నా యేసయ్యా, అనంతుడు ఆరాధ్యుడు నా యేసయ్యా. ఆది సంభూతుడే నా యేసయ్యా, అనంతుడు ఆరాధ్యుడు నా యేసయ్యా. మానవ నిర్మాణకుడు నా యేసయ్యా, మానవ నిర్మాణకుడు నా యేసయ్యా. నన్ను మలచిన జీవదాత ఆది సంభూతుడే నా యేసయ్యా, అనంతుడు ఆరాధ్యుడు నా యేసయ్యా.
మనిషిని పాపము నుండి విడిపించుటకు, మానవ మనుగడను సరిదిద్దుటకు, మనిషిని పాపము నుండి విడిపించుటకు, మానవ మనుగడను సరిదిద్దుటకు, అనంత సృష్టికర్త నా యేసయ్యా, అనంత సృష్టికర్త నా యేసయ్యా, సామాన్యునిగా జన్మించితివి, అతి సాధారణముగా బ్రతికితివి, అతి సాధారణముగా బ్రతికితివి. అనంతుడా 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 ఓ అనంతుడా, ఆది సంభూతుడే నా యేసయ్యా, అనంతుడు ఆరాధ్యుడు నా యేసయ్యా. కొలమానములేని నీ ప్రేమను, అర్హతే లేని నాపై కురిపించితివి, కొలమానములేని నీ ప్రేమను, అర్హతే లేని నాపై కురిపించితివి, అవధులే లేనివో ప్రేమామయా, అవధులే లేనివో ప్రేమామయా, ఆదరింతువే నీవు కనికరించి, కరుణింతువే ఓ ప్రేమామయా, కరుణింతువే ఓ ప్రేమామయా. అనంతుడా 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 ఓ అనంతుడా, ఆది సంభూతుడే నా యేసయ్యా, అనంతుడు ఆరాధ్యుడు నా యేసయ్యా.